రీసెంట్ టైమ్స్‌లో చాలామంది ఇన్వెస్టర్స్ నాకు క్వెషన్ చేసేది ఏంటంటే, మీరు ఈ ఫ్రీలాన్స్ ల్యాండ్స్ లేదా బైబ్యాక్ ల్యాండ్స్‌ని ఎందుకు రికమెండ్ చేస్తున్నారు సంతోష్ గారు అని చెప్పి క్వెషన్ చేస్తా ఉన్నారు. అది ఒక సెంటెన్స్‌లో చెప్పే బదులు ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక డీటెయిల్డ్ వీడియో అయితే నేను చేస్తా ఉన్నాను. ఈ వీడియోని పూర్తిగా చెప్పే ముందు నేను 2 క్వెషన్స్ మీకు అడగదలుచుకున్నాను. ఒక క్వెషన్ నేను ఇప్పుడు రిపీటెడ్‌గా కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. అపర్ణ, చెవెళ్ళ లేదా ఇంకొక ప్రాజెక్ట్స్. ఒక 4 సంవత్సరాల కిందట చెవెళ్ళ ఏరియాలో ఎకరా మెయిన్ రోడ్డు దగ్గరలో ₹1,00,00,000 లోపే ఉండేది. ఇప్పుడు రీసెంట్‌గా చాలా వెంచర్స్ అక్కడ చెవెళ్ళలో ₹35,000 పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున అమ్ముతా ఉన్నారు. అంటే ఎకరా ఆల్మోస్ట్ 6 కోట్ల నుంచి 7 కోట్ల మధ్యలో వాళ్ళకి ప్రాఫిట్ అయితే ఇచ్చింది. అంటే చాలా కంపెనీస్ అక్కడ 500 నుంచి 600% వరకు రిటర్న్ తీసుకున్నారు. మరి వాళ్ళు మీకు ఏదైనా అవకాశం ఇస్తారా? మీరు ముందుగా ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు ఇంత రిటర్న్ అనేది వచ్చేటట్టుకు వాళ్ళు మీకు ఏదైనా అవకాశం ఇస్తారా? మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చేసిన బిజినెస్ చాలా ప్రాఫిటబుల్గా ఉంది, మేము కూడా మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తే పెద్ద బిల్డర్స్ కానీ ఎవరైనా మీకు అవకాశం ఇస్తాడా? ఇవ్వడా? రెండో క్వశ్చన్, ఒకవైపు బైబ్యాక్ ల్యాండ్స్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని వ్యతిరేకించే మేధావి వర్గం సువర్ణ భూమి లేదా ఇంకెవడో దగ్గర ఫామ్ ల్యాండ్ బైబ్యాక్ అని కాన్సెప్ట్ విని ఫామ్ ల్యాండ్ బైబ్యాక్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేశారు. అది ఎంతవరకు కరెక్ట్? ఫామ్ ల్యాండ్స్లో ఎవరైనా బైబ్యాక్ మళ్ళీ ఇచ్చిన సందర్భం ఈ రోజు వరకు చరిత్రలో ఉందా? ఫామ్ ల్యాండ్స్ కొనడం వేరు, ఫామ్ ల్యాండ్స్లో బైబ్యాక్ అవ్వడం వేరు. మీరు చెప్పండి, ఇంతవరకు హైదరాబాద్ చరిత్రలో ఎవరైనా ఫామ్ ల్యాండ్స్ అమ్మి మళ్ళీ మీ దగ్గర బైబ్యాక్ చేశాడా? ఈ 2 క్వశ్చన్స్కి సమాధానం చెప్పడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నేను నా యొక్క వీడియోలో చాలా ఇన్డెప్త్ విషయాలు కూడా డిస్కస్ చేస్తాను. వీడియో చివరిలో మళ్ళీ మీకు మీ యొక్క ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా నేనే ఇస్తాను. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కి వస్తే ల్యాండ్ అనేది డిఫరెంట్ వేలో మనకి అందుబాటులో ఉంది. హెచ్ఎండిఏ ల్యాండ్, డిటిసిపి ల్యాండ్, జీపీ ల్యాండ్, ఎల్ఆర్ఎస్ ల్యాండ్, నోటరీ ల్యాండ్, జిఓ 111 బేస్డ్ ల్యాండ్, పెరియర్బన్ ల్యాండ్, ఇలాగ రకరకాల పేర్లతో రకరకాల రిజిస్ట్రేషన్ ఆప్షన్స్తో మనకి ల్యాండ్స్ అయితే ఉన్నాయి. అందరూ హెచ్ఎండిఏ ల్యాండే కొనట్లేదు, అందరూ ఎల్ఆర్ఎస్ ల్యాండే కొనట్లేదు, అందరూ జిఓ 111లో ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఇంట్రెస్ట్తో వాళ్ళ యొక్క బడ్జెట్తో వాళ్ళ యొక్క స్ట్రాటజీస్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. హెచ్ఎండి నామ్స్ ప్రకారం ల్యాండ్ కొనుక్కుంటే మీకు అన్ని విధాలుగా సెక్యూరిటీ ఉంటుంది. అయినా కూడా ఈరోజు ఎల్ఆర్ఎస్ జీపీ ల్యాండ్ యొక్క ట్రాన్సాక్షన్ హెచ్ఎండి ల్యాండ్ ట్రాన్సాక్షన్ కన్నా 2 times 3 times ఎక్కువగా ఉంది. హెచ్ఎండి ల్యాండ్ కొనే వాళ్ళకి ఎల్ఆర్ఎస్ ల్యాండ్ చెప్తే దాని మీద చాలా డౌట్స్ వస్తాయి. ఎల్ఆర్ఎస్ జీపీ ల్యాండ్ కొనే వాళ్ళకి హెచ్ఎండి ల్యాండ్ చెప్తే వీడు హెచ్ఎండి ల్యాండ్ అమ్ముతున్నాడు, ప్రీమియం రేట్లో అమ్ముతాడు అని చెప్పేసి ఒక డౌట్ వస్తూ ఉంటుంది. జిఓ 111 ఏరియాలో కొన్నవాడు మైండ్ సెట్ ఏముంటుందంటే, తక్కువ ప్రైస్లో కొంటాను, ఏ రోజైనా గవర్నమెంట్ దీన్ని లిఫ్ట్ చేస్తుంది, నేను కొనుక్కుంటా అని చెప్పి వాడి మైండ్ సెట్ ఉంటుంది. మిగతా రెసిడెన్షియల్ జోన్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మైండ్ సెట్ అనమాట. ఇక్కడ అందరికీ ఒకటే రూలు ఒకటే ఇది కానే కాదు. ఈవెన్ హైదరాబాద్లో ఓల్డ్ సిటీ లేదా మిగతా కొన్ని ఏరియాలో ఈ రోజు కూడా ల్యాండ్ అనేది నోటరీ మీదనే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎల్ఆర్ఎస్ లేదు, జీపీ లేదు, ఏమీ లేదు. అలా అని చెప్పేసి మార్కెట్ ఆగిపోయిందా? అలా అని చెప్పేసి అమ్మేవాళ్ళు ఆగిపోతూ ఉన్నారా? లేదు. ఎవరికి తోచినది, ఎవరికి నచ్చినది, ఎవరికి కావాల్సింది వాళ్ళు చేసుకుంటూ పోతాం. ఇది కరెక్ట్ కాదని చెప్పడానికి నేను ముఖ్యం కాదు. ఇక్కడ ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని బట్టి వాళ్ళు ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫ్రీలాన్స్ ల్యాండ్స్ లేదా బైబ్యాక్ ల్యాండ్ కాన్సెప్ట్స్లో మీకు వచ్చిన సమస్య ఏంటి? ఫ్రీలాన్స్ లేదా బైబ్యాక్ ల్యాండ్ కాన్సెప్ట్స్ గురించి అవగాహన లేకపోతే నేను ముందుగా దాని గురించి ఒక పాయింట్ చెప్తాను. జనరల్గా మీరు హెచ్ఎండి ల్యాండ్ కొనుక్కుంటారు, జీపీ ల్యాండ్ కొనుక్కుంటారు, అగ్రీ ల్యాండ్ కొనుక్కుంటారు. అది నార్మల్గా మీరు కొనుక్కుంటారో దాన్ని యూజ్ చేస్తారో లేదంటే ఇంకేదో రీసేల్ పెట్టుకుంటారో, అది వేరే ప్రాసెస్. ఈ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కాన్సెప్ట్లో ఏముంటుందంటే, ఒక బిల్డరు ఒక సర్టెన్ ల్యాండ్ పార్సల్ తీసుకుంటాడు, 50 ఎకరాలు 100 ఎకరాల ల్యాండ్ తీసుకుని దాన్ని డిటిసిపిఓ లేదా హెచ్ఎండిఓ ప్లాట్ కింద కన్వర్ట్ చేసి అమ్ముకుంటాడు. జనరల్గా మీరు ల్యాండ్ కొంటే దాని ప్రైస్ అనేది పెరగచ్చు, పెరగకపోవచ్చు, లేదా ఇంకేదైనా ఫార్మాట్లో ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మీరు హెచ్ఎండిఏ ప్లాట్ కానీ డిటిసిపి ప్లాట్ వేస్తారో ఆల్మోస్ట్ 3 to 5 times అనేది డిపెండింగ్ ఆన్ ద జోన్, డిపెండింగ్ ఆన్ ద టైం వాళ్ళకి బిల్డర్కి ప్రాఫిట్ అయితే వస్తూ ఉంటుంది. దీనికి నేను నెంబర్ ఆఫ్ బిల్డర్స్ యొక్క కేస్ స్టడీస్ కూడా చూపించాను. సో ఆ చరిత్ర ఇక్కడ అన్నసరి.
హైదరాబాద్ చరిత్రలో ఏ బిల్డర్ కూడా వెంచర్ వేసి లాస్ అయిపోలేదు, ఎస్పెషల్లీ టాప్ బిల్డర్స్ అనమాట. సో ప్లాటింగ్ అనేది మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ అనమాట. అలాంటి కన్సెప్ట్స్లో వీళ్ళు ఎప్పుడు కూడా బయట వ్యక్తులను రానివ్వరు. మేబీ వాళ్ళకి లిక్విడేషన్ షార్టేజ్ అయ్యో అదర్ ఫార్మాట్లో వాళ్ళకి అవసరం అయ్యో అవుట్ సైడర్స్కి ఆ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం అయితే ఇస్తారు. అలా చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, మీరు డైరెక్ట్గా ఒక ప్లాట్ కొన్నారు, డైరెక్ట్గా ఒక ల్యాండ్ కొన్నారు, ప్రైస్ పెరగచ్చు, పెరగపోవచ్చు, డిఫరెంట్ సినారీస్ ఉంటాయి. కానీ నేను ఇదివరకు చెప్పినట్టుగా ఎప్పుడైతే మనం ప్లాటింగ్ చేస్తామో డెఫినెట్లీ ప్లాటింగ్ చేసేటప్పుడు ఆ వాల్యూ అనేది ఎప్రిసియేషన్ జరుగుతూ ఉంటుంది. డెఫినెట్లీ 2 times 3 times 4 times కూడా రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఎర్లీ ఇన్వెస్టర్స్ కానీ లేదంటే బిల్డర్తో పాటు ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తికి ప్రాఫిట్ అయితే వస్తూ ఉంటుంది. దాన్ని మనం 3 రకాలుగా అనుకోవచ్చు. ఒక పార్ట్లో ఏముంటుందంటే, మీరు 1 ఎకరా 1/2 ఎకరా ల్యాండ్ బిల్డర్ దగ్గర కొనుక్కుంటారు, దానికి డెవలప్మెంట్ అగ్రిమెంట్ జరుగుతూ ఉంటుంది. ఆఫ్టర్ సర్టెన్ టైం 2 years 3 years ఎప్పుడైతే డెవలప్మెంట్ జరుగుతుందో అప్పుడు మీకు 1000 square yard, 1500 square yard, 2000 square yard ఇట్లా డిపెండ్ అపాన్ ద బిల్డర్ ప్రాపర్టీ లొకేషన్ పారామీటర్స్ బేస్డ్గా ఈ స్క్వేర్ యార్డ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఒక కాన్సెప్ట్. ఈ స్క్వేర్ యార్డ్ అంటే డెవలప్మెంట్ అయిన తర్వాత అదే వెంచర్లో ఈ కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా వేరే కాన్సెప్ట్లో ఏముంటుందంటే, ఆఫ్టర్ 2 years 3 years సర్టెన్ రేట్లో బిల్డరే మీ దగ్గర బైబ్యాక్ చేసుకుంటాడు. ఈరోజు మీరు 1 ఎకరాకి సర్టెన్ అమౌంట్ మీరు పే చేశారు, ఎకరా మీరు 50 lakhs పే చేశారు అనుకోండి. 2 years 3 years తర్వాత మీకు ఒక ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చి మీ దగ్గరే మళ్ళీ ల్యాండ్ అనేది బైబ్యాక్ చేసుకుని తను ప్లాటింగ్ చేసింది వేరే వాళ్ళకి అమ్ముకుంటారు. అది సెకండ్ కాన్సెప్ట్ అనమాట. ఇంకా వేరే కాన్సెప్ట్ కూడా ఉంది. ఏంటంటే, ఆల్రెడీ వెంచర్ వేయినప్పుడు మనం అందులో ప్లాట్ కొనుక్కోవడం. వెంచర్ వేస్తే 10,000 ఉంటుంది. వెంచర్ వేయకం అంటే హెచ్ఎండి అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు ప్లాట్ కొంటే 10,000 ఉంటుంది. హెచ్ఎండి అప్రూవల్ రాకుండా మీరు కొనుక్కుంటే తక్కువ రేట్లు దొరకవచ్చు. కానీ ఈ థర్డ్ ఆప్షన్ అనేది కొద్దిగా రిస్క్తో కూడుకున్న వ్యవహారం అండ్ కొంతవరకు రెరాకి ఎగ్నిస్ట్ కూడా అవుతూ ఉంటుంది. కానీ ఫస్ట్ 2 అయితే మీకు లీగల్గా అవంతా కాంప్లికేషన్స్ కానివి, తర్వాత మీకు సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ 2 కేసెస్లో మీరు 1/2 ఎకరా అనే ల్యాండ్ అనేది మీరు తీసుకుంటున్నారు కదా. సో బిల్డర్ అనేవాడు మీకు కొంత ల్యాండ్ ఇవ్వడం వల్ల సెక్యూరిటీ అనేది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ అవుతూ ఉంటుంది. థర్డ్ ఆప్షన్లో ఏమవుతుందంటే, మీకు కేవలం MOU బేస్డ్గా ఉంటుంది. సో అది కొంతవరకు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు, బ్యాంక్రప్సీ ఇష్యూ వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్కి సెక్యూరిటీ ఉండదు అనమాట. సో నేను ఎప్పుడైనా కూడా ఫస్ట్ 2 ఆప్షన్స్ రికమెండ్ చేశాను. లాస్ట్ 3 అనేది అంత కరెక్ట్ కానే కాదు. మరీ చిన్న ఇన్వెస్టర్స్కి ఓకే, కానీ స్టిల్ ఆ ఆప్షన్స్ని అవాయిడ్ చేయడం అనేది చాలా వరకు మంచిది. అయితే ఈ బైబ్యాక్ కాన్సెప్టో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రీలాన్స్ ల్యాండ్ కాన్సెప్ట్స్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తాను. ఒకటి, మీరు ఇంపార్టెంట్గా దృష్టిలో పెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ బిల్డర్ నుంచి ల్యాండ్ అయితే రిజిస్ట్రేషన్ తీసేసుకోవాలి. సెకండ్, ల్యాండ్ తీసుకున్నంత మాత్రాన సరిపోదు, మీరు ఏ టైప్ ఆఫ్ ల్యాండ్లో తీసుకుంటున్నారో కూడా ఇంపార్టెంట్. లైక్ హెచ్ఎండిఏ డిటిసిపిలో బైబ్యాక్ లేదా ప్లాట్ తీసుకుంటే అది మీకు సెక్యూరిటీ ఉంటుంది. ఫామ్ ల్యాండ్స్లో బైబ్యాక్ కానీ లేదా ఫామ్ ల్యాండ్స్లో ప్లాట్ తీసుకోవడం వల్ల రిస్క్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసి హైదరాబాద్లో ఫామ్ ల్యాండ్స్ని బైబ్యాక్ చేసే ఇది ఎవ్వరు కూడా ముందుకు రారు. ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ పెట్టి ఏ బిల్డర్ కూడా ఇంతవరకు బైబ్యాక్ చేయలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ సువర్ణభూమి బైబ్యాక్ కాన్సెప్ట్ పెట్టాడు. ఫామ్ ల్యాండ్స్ దుండిగల్ ఏరియాలో ఒక రేట్ పెట్టి అమ్మాడు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర బైబ్యాక్ చేయకపోవడం, సువర్ణభూమి మీద కేసెస్ రావడం, సువర్ణభూమి MD అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. ఇదే విషయం మీద నేను ఇంతకుముందే చాలాసార్లు చెప్పాను, ఇన్వెస్టర్స్కి అవేర్నెస్ కలిగించాను. ఇన్వెస్టర్స్ యాజ్ యూజువల్గా నా మాట నమ్మలేదు. యాజ్ యూజువల్గా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని తర్వాత కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అది వేరే విషయం. సో ఫామ్ ల్యాండ్స్ జోలికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. హెచ్ఎండిఏ డిటిసిపి అయితే బెస్ట్. కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, కానీ మీకు సెక్యూరిటీ ఉంటుంది. ఈజీగా మీరు రీసేల్ కూడా చేసుకోవచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో ఫామ్ ల్యాండ్ జోలికి వెళ్ళొద్దు. థర్డ్ పాయింట్, 2 years 3 yearsకి ఒక అమౌంట్ మాట్లాడుకొని బైబ్యాక్ తీసుకోవడం వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్. అంతేగాని మంత్లీ రిటర్న్, వీక్లీ రిటర్న్, డైలీ రిటర్న్ అనే ఒక కన్సెప్ట్స్ ఎవరైతే చెప్తారో వాళ్ళు ఫస్ట్ నెంబర్ ఫ్రాడ్ కావాలని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ కేసులో ఏమవుతుంది, వాడు ఒక బిజినెస్ చేస్తున్నాడు. 2 years 3 years తీసుకొని ల్యాండ్ తీసుకొని డెవలప్మెంట్ చేసుకుంటూ ఆ వచ్చిన ప్లాట్ని అమ్మాలనుకుని ఒక స్ట్రాటజీ మీద వెళ్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి రియల్ టైం బిజినెస్ అనమాట. కానీ సెకండ్ ఆప్షన్లో మంత్లీ రిటర్న్, అంటే మంత్లీ రిటర్న్ ఎలా ఇవ్వగలరు? వాడు ప్రాజెక్టే వేయలేదు, రీసేల్ ఎలా చేస్తాడు, మీకు ఎలా అమౌంట్ అరేంజ్ చేస్తాడు? అరేంజ్ చేస్తామని జెన్యున్గా అనుకున్నా కూడా వాడు అరేంజ్ చేయలేకపోతే ఎంటైర్ సిస్టమ్ విల్ బి కొలాప్స్డ్. సో మంత్లీ రిటర్న్ అనే కాన్సెప్ట్ అనేది కరెక్ట్ కాదు.
రీసెంట్ టైమ్స్లో ఒక మేధావి, నాకు కంటాక్ట్లో ఉన్న మేధావే, కానీ తను ఇలాంటి స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 20% వరకు మంత్లీ రెంట్ల ద్వారా సంపాదించిన 80% ప్రిన్సిపల్ అమౌంట్ పోగొట్టుకున్నాడు. సో నేను చెప్పేది ఒకటే, సిస్టమ్ని ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మాలి, ఎంతవరకు దాన్ని ఆప్షన్గా వాడుకోవాలి అంతవరకు వాడుకోవాలి. టూ మచ్ ఎక్స్పెరిమెంట్లు చేస్తాము, టూ మచ్ నాలెడ్జ్ అప్లై చేస్తామంటే అది ఎప్పుడు కూడా కుదరదు. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఎంత రిటర్న్ కావాలి. జనరల్గా మీకు మార్కెట్లో మంచి బుల్ మార్కెట్ ఉన్నప్పుడు ల్యాండ్ ప్రైసెస్ అనేది 20%, 30% కూడా ఇయర్లీ రిటర్న్ ఇచ్చాయి. లాస్ట్ మనం చెవెళ్ళ ఏరియా చెప్పుకునేటప్పుడు ఓన్లీ అగ్రి ల్యాండ్సే లాస్ట్ 4 yearsలో 5 times రిటర్న్స్ ఇచ్చాయి అనమాట. అంతకుముందు డిఫరెంట్ ఏరియాస్లో కూడా రిటర్న్స్ వచ్చాయి. మామూలు ల్యాండ్సే మీకు అంతగా రిటర్న్ ఇస్తామంటే ప్లాటింగ్ చేసేటప్పుడు అది ఇంకెక్కువ రిటర్న్ అయితే ఇస్తారు. అలా అని చెప్పేసి అన్ని ఏరియాలో అన్ని వేలలో రిటర్న్ వస్తుందని కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు నేను రిపీటెడ్గా నా వీడియోలో చెప్తున్నట్టుగా యాదగిరిగుట్ట లాస్ట్ 3 yearsలో మీకు రిటర్న్ ఇవ్వట్లేదు. అంతకుముందు బాగా ర్యాలీ వచ్చింది, 3-4 years నుంచి ర్యాలీ లేదు. మరి అలాంటప్పుడు వాడు ఎలా మీకు రిటర్న్ ఇస్తాడు? సో ఏ ఏరియాలో వాళ్ళు వెంచర్ వేస్తూ ఉన్నారు, ఏ ఏరియాలో వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు, ఆ ఏరియాలో నెక్స్ట్ 4-5 yearsలో మార్కెట్ ఎలా ఉంటుంది, ఇప్పుడు మార్కెట్ రేట్ ఎలా ఉంది, ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రాజెక్ట్ ప్రైసింగ్ ఎలా ఉందని చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది రైట్. అండ్ రిటర్న్ పరంగా చూసుకుంటే యావరేజ్గా 30-40% per annum అనేది కొంతవరకు కరెక్ట్. మోర్ దెన్ అంతకన్నా ఎక్కువగా చెప్పినా కూడా నమ్మకంగా ఉండడం అనేది మంచిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50% per annum అని చెప్పినా ఓకే, పర్వాలేదు, ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్ట్ అయితే రావచ్చాము. కానీ ఎవరో ఒక వ్యక్తి వచ్చి 1 yearలో మీకు 100% రిటర్న్ ఇస్తాను అని చెప్తే నమ్మాలంటే అది మీ చాయిసే. కానీ మీకు అక్కడ రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి కదా. 1 yearలో 100% ఎలా వస్తుంది? 2 years 3 yearsలో డబుల్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మన ప్లాట్ కాన్సెప్ట్ మనకు తెలుసు, ప్లాటింగ్లో ఎంత ప్రాఫిట్ వస్తుందో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. 2-3 yearsలో డబుల్ అనేది ఓకే, కానీ 1 yearలో డబుల్ అంటే సో ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ చాలామందిని చూస్తూ ఉన్నాను, అయితే దేన్ని నమ్మరు, లేదా ఎవడైతే మోసం చేస్తాడో, ఎవరైతే ఫేక్ చెప్తాడో వాడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళు చెప్పింది నమ్ముతూ చాలామంది మోసపోతూ ఉన్నారు. ఇదివరకు నేను చెప్పినట్టుగా సువర్ణ భూమి కేసులో కానీ లేకపోతే ఇంకా వేరే కంపెనీ కేసెస్లో కానీ ఇట్లానే జరుగుతూ ఉన్నాయన్నమాట. మనం చెప్పినప్పుడు అవునా అలాగా ఎంతవరకు కరెక్ట్ అండి, జెన్యూనేనండి అని చెప్పి మాకు క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. మరి వాడి మటుకు వాడు ఓన్గా డెసిషన్ తీసుకుని సువర్ణ భూమిలో లేకపోతే ఇంకో భూమిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్రాడ్ అయిపోతే అప్పుడు వచ్చేసి సంతోష్ గారు మీరు మాకు కొద్దిగా లీగల్గా సపోర్ట్ చేయండి, లేకపోతే ఎలా బయటకు రావాలో సపోర్ట్ చేయండి. మీరు వెళ్ళి ఒక రాంగ్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత నేను ఇంకొచ్చి ఏం సపోర్ట్ చేస్తాను. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయకముందే మనం మినిమం కామన్ సెన్స్ అప్లై చేసి ఆలోచన చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా రిపీటెడ్గా, ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మాకు ఎవడు అక్కర్లేదు, మేము ఓన్గా డెసిషన్ తీసుకుంటామని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా క్వశ్చన్స్ అయితే స్టార్ట్ అవుతాయి నాలాంటి వాడికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బిల్డర్ని బాగా ట్రాక్ చేస్తూ ఉండాలి. ఒకవేళ సిచ్యువేషన్ మీకు ఎగ్నెస్ట్గా ఉన్నప్పుడు ముందుగా దాన్ని తెలుసుకొని అక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. అదే ఏంటంటే వితండవాదం అని చెప్పేసి లేదా అధిక ప్రసంగం అని చెప్పేసి మనం తెలుగులో మాట్లాడుకోవచ్చు. సో ఇదంతా ఒకవైపు అయితే, ఇప్పుడు ఈ అధిక ప్రసంగం క్వశ్చన్స్ ఏమైనా వస్తాయో తెలుసా? సంతోష్ గారు మీరు బైబ్యాక్ చెప్పారు కదా, నేను ఏదైతే వెంచర్లో ల్యాండ్ కొన్నాను కదా ఆ ల్యాండ్ నేను ఇవ్వనండి, ఏం చేస్తారు? 1. లేదా నేను ల్యాండ్ ఉంచుకుంటానండి, ఉంచుకుంటూ కాదా? 2. 3. నేను ప్లాట్ కొంటానండి, నాకు 3 yearsలో డబ్బులు ఇవ్వరా? తర్వాత 3 yearsలో 100%, మరీ ఎక్కువ రిటర్న్ లాగా ఉంది, ఎలా గ్యారంటీ చెప్తారు మీరు? 4. నేను ఫార్మ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నానండి, గ్యారంటీ మాకేమి ఇవ్వరా? వేరే వాళ్ళు ఫార్మ్ ల్యాండ్స్లో గ్యారంటీ ఇస్తామంటున్నాడు, నన్ను ఏం చేయమంటారు? ఇంకొక ముఖ్యమైన డౌట్, వై నాట్ సమ్వేర్ ఎల్స్? మీరు అక్కడ ఇస్తున్నారు కదా, ఇక్కడ ఎందుకు అలాంటి ఆపర్చునిటీ ఇవ్వరు? వీలుంటే బంజారాహిల్స్లో ఎందుకు మీరు బైబ్యాక్ ఇవ్వరు? కోకాపేటలో ఎందుకు మీరు బైబ్యాక్ ఆప్షన్స్ ఇవ్వరు? ఇలాంటి అమాయకమైన అధిక ప్రసంగమైన క్వశ్చన్స్ చాలానే మనకు వస్తాయి. ఏ బిల్డర్ అయినా కూడా ప్లాట్ మీద బైబ్యాక్ ఇవ్వడు. అది ఎంత రిటర్న్ ఇస్తుందా ఇవ్వదా అవన్నీ పక్కన పెడితే ఏ బిల్డర్ కూడా ప్లాట్ మీద బైబ్యాక్ ఇవ్వడు, ఫామ్ ల్యాండ్స్ మీద బైబ్యాక్ ఇవ్వడు. ఫస్ట్ 2 కేసెస్లో బైబ్యాక్ ఇచ్చినా కూడా వాడు చేయకపోయినా కూడా వాళ్ళకి రిస్క్ లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ప్లాట్ అనేది మీకు ఇచ్చేసాడు, లీగల్గా హీఈజ్ ఫ్రీ.
సమ్ టైం అయిన తర్వాత ఏదో కారణం వల్ల తను కొనలేకపోయినా కూడా మీరు ఆయన ఏమి చేయలేరు. ఎందుకంటే గవర్నమెంట్లో రేపు కోర్టులో మీరు హీరింగ్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా కూడా మీకు ఆల్రెడీ ఒక ప్లాట్ అయితే ఇచ్చేసాడు కాబట్టి ఇంకా దాన్ని మీరు వాడుకోండి అని చెప్తాడు. ఫామ్ ల్యాండ్స్లో కూడా అట్లాంటి కేసెస్ వస్తాయి. వై నాట్ సమ్వేర్ ఎల్స్ అని చెప్పి క్వశ్చన్ చేస్తారు కదా మేధావులు. అంటే అక్కడెందుకు ఇక్కడెందుకు ఎవరు, మీరు సదాశివపేట చెప్పారు కదా, తుక్కుగూడ ఇవ్వచ్చు కదా, లేదా కోకాపేట ఇవ్వచ్చు కదా, బంజారాస్ ఇవ్వచ్చు కదా అని చెప్పి మేధావి వర్గం అడుగుతారు. ల్యాండ్ ఎక్కడ అవైలబిలిటీ ఉంటుంది దాన్ని మనం చూడాలి. ఎక్కడ వెంచర్స్ కొత్తగా ఎక్కువగా వస్తూ ఉన్నాయి, ఎక్కడ వెంచర్స్లో సేల్స్ ఎక్కువ అవుతుంది దాన్ని కూడా మనం చూడాలి. ఎందుకంటే సేల్స్ అనేది ఇంపార్టెంట్, ప్రైసింగ్ అనేది ఇంపార్టెంట్, మనకి ఏ రేట్లో వచ్చింది, ఏ విధంగా మనం ప్లాటింగ్ చేస్తామనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ నేను వెంచర్లు వేసేస్తానంటే అవ్వదు. అక్కడ ల్యాండ్ స్కార్సిటీ ఉంటుంది. తర్వాత నేను ఇదివరకు చెప్పిన కొన్ని ఏరియాస్లో కొన్ని రకమైన సేల్స్ పారామీటర్స్ ఉంటాయి. సో ఆ బేసిస్ మీద మనం జడ్జ్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఇప్పుడు మన మెయిన్ క్వశ్చన్స్లో నేను ల్యాండ్ కొంటాను, నేను బైబ్యాక్ కోసం ల్యాండ్ మీ దగ్గర తీసుకుంటాను, నేను ఎందుకు తిరిగి ఇవ్వాలి, లేదా నేను ఇవ్వకపోతే ఏమవుతుంది అనే క్వశ్చన్స్కి సమాధానం నేను చెప్తాను. మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసింది గొడవ పడడానికో, వాళ్ళ కేసులు పెట్టుకోవడానికో, లేకపోతే ఇంకో విషయం కోసం కాదు. మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసింది యాజ్ అ స్లీపింగ్ పార్ట్నర్, ఒక ఇన్వెస్టర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఒక సర్టెన్ టైంలో ఒక రిటర్న్ తీసుకునే ఒక ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. మీకు అగ్రీ ల్యాండ్ కావాలో లేకపోతే ల్యాండ్ కావాలి అంటే మీకు దేశంలో చాలా ల్యాండ్స్ ఉన్నది, ఏదో ఒక ల్యాండ్ తీసుకుంటారు, అది పెరిగితే పెరుగుతుంది, పెరగకపోతే పెరగకుండా ఉంటుంది. నేను ఇదివరకు చాలాసార్లు చెప్పినట్టుగా అమరావతి అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు, అది ల్యాండ్ లాగానే ఉంటుంది. దాని మీద ఎటువంటి రిటర్న్ అయితే రాదు. మార్కెట్లో పెరిగితే పెరుగుతుంది, మార్కెట్లో పెరగకపోయినా పెరగదు. కానీ ఇక్కడ మనం బిజినెస్ చేస్తున్నాం. బిజినెస్ మీన్స్ మార్కెట్లో 5% రాని 10% రాని అది సెకండరీ థింగ్. ఇక్కడ మనం బిజినెస్ అనేది ఏదైతే చేస్తూ ఉన్నామో ఇది ఎప్పుడు కూడా అల్టిమేట్ థింగ్ 2-3 ఇయర్స్లో బెటర్ రిటర్న్స్ అయితే ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీరు డైరెక్ట్గా ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వరు, మీకు ఎవరు కూడా చెక్ ఇవ్వరు, లేకపోతే మీకు మీరే చెప్పుకోలేరు నెక్స్ట్ 2 ఇయర్స్లో ఎంత రిటర్న్ వస్తుందని కాన్ఫిడెంట్గా మీరు చెప్పుకోలేరు. కానీ ఇక్కడ ఒక థర్డ్ పర్సన్ మీకు షూరిటీ ఇస్తూ ఉన్నాడు, థర్డ్ పర్సన్ మీకు బిజినెస్ గ్యారంటీ ఇస్తూ ఉన్నాడు. సో యూ కెన్ క్వశ్చన్ దెమ్. మీరు వాళ్ళకి అడగచ్చు, ఎందుకు నాకు ఈ రిటర్న్ మీరు ఇవ్వలేదని చెప్పి క్వశ్చన్ చేయడానికైనా ఉంది. ఈరోజు నేను చాలామందికి అడుగుతూ ఉంటాను. ఇప్పుడు అమరావతిలో వెళ్ళి హైదరాబాద్ నుంచి ఒక 100 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు చాలామంది, 5 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉంది. మరి వీళ్ళు ఎవరికి అడగడానికి అవకాశం ఉందా? లేదు కదా. మరి దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ వీళ్ళకి ఒక బెనిఫిట్ అయితే ఉంది కదా. సో ఆ విధంగా మనం ఆలోచించాలి. అంతే తప్ప నేను కొంటాను, నేను మళ్ళీ మీకు ఇవ్వను, మీరేం చేస్తారు తర్వాత, ఇవన్నీ క్వశ్చన్స్ అన్నెసరీ క్వశ్చన్స్. తర్వాత 100% అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈరోజు నార్మల్ ల్యాండ్సే లాస్ట్ 3-4 ఇయర్స్లో హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చాయి. ప్లాట్స్లో కూడా చాలా రిటర్న్స్ అయితే చాలామందికి వచ్చింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ల్యాండ్ టు ప్లాట్ చేస్తున్నాం. ఇక్కడ మనం చేసేది బిజినెస్ చేసేటప్పుడు ప్రాఫిట్ ఎందుకు రాదు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఆ ప్రాఫిట్ రాకపోతే మీరు బిజినెస్ చేయడం ఎందుకు? 100% మీకు అక్కర్లేకపోతే 20% తీసుకోండి, 80% వదిలేసేయండి. మీరు అలా వదులుతారా? అదే టైంలో నేను చాలాసార్లు చెప్తాను, ఏదైనా రికమెండేషన్ అడిగితే నేను ఏదైనా ఒక సజెషన్ వాళ్ళకి ఇచ్చాను అనుకోండి, సంతోష్ అక్కడ ఎంత రిటర్న్ వస్తుంది అంటాడు. నాకు తెలియదు అంటే మార్కెట్ బట్టి ఎంతైనా రావచ్చు. రిటర్న్ అనేది ఒక అనాలిసిస్ ఫ్యాక్టర్, దాన్ని ఎవరు కూడా 100% ఇంత వస్తుందని చెప్పేసి ఒక ఫిక్స్డ్గా చెప్పలేడు. సో నాకు తెలిసింది 5%, 10% నేను చెప్పానే అనుకోండి. 5%, 10% ఎక్కువ రిటర్న్ రాదా అని చెప్పేసి ఒక ఎక్స్ప్రెషన్ పెడతాడు. ఎక్కువ రిటర్న్ రాదు అని చెప్పేసే కదా నేను చెప్తా ఉన్నాను. అక్కడ ఎక్కువ రిటర్న్ రాదు అని చెప్పినప్పుడు ఎందుకు రాదు, ఎందుకు పెరగదు అని క్వశ్చన్స్. ఇక్కడ 100% రిటర్న్ ఇస్తే 100% రిటర్న్సా, షాకింగ్, ఫ్రాడ్, ఇట్లాంటి మైండ్ సెట్. అది ఇక్కడ బిజినెస్ ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. నార్మల్లో జరిగేది నార్మల్ మార్కెట్ బేస్డ్ ప్రైస్. ఇక్కడ మనం బైబ్యాక్ అనే స్ట్రాటజీ గురించి మాట్లాడాలి అంటే ఇది ఒక బిజినెస్ అనమాట. బిజినెస్లో మీకు ఎప్పుడు కూడా ఒక బెస్ట్ రిటర్న్ అనేది ఉంటుంది. అది మీరు గమనించాలి, తెలుసుకోవాలి. సరే, ఇవన్నీ అయిపోయి నువ్వు ఎందుకు ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ని లేదా బైబ్యాక్ ల్యాండ్స్ని రికమెండ్ చేస్తున్నావు అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సరే, నేను దానికి కూడా క్లారిఫికేషన్ ఇస్తాను. వీడియో మొదట్లో చెప్పినట్టుగా చాలామంది జీపీ ల్యాండ్, ఎల్ఆర్ఎస్ ల్యాండ్, డిటిసిపి ల్యాండ్, హెచ్ఎండి ల్యాండ్ ఇలాగ రకరకాల ల్యాండ్స్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. మార్కెట్ లోలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మార్కెట్ పీక్లో వచ్చినప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి నేను డిఫరెంట్ టైం పీరియడ్లో చెప్పాను. ఇది వాళ్ళ ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను ల్యాండ్ రికమెండ్ చేస్తే దానికి ఎంత రిటర్న్ వస్తుంది, ఎందుకు రిటర్న్ రాదు అలాంటి క్వశ్చన్ చేస్తాడు. వాళ్ళు వెళ్ళి వాసిగో లేకపోతే అపర్ణం లేకపోతే ఇంకేదో పెద్ద బిల్డర్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళకి ఏ క్వశ్చన్ చేయకుండా వాళ్ళకి నచ్చింది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు.
క్వశ్చన్స్ అన్నీ నాలాంటి వాడికే వస్తాయి. అక్కడ వేరే బిల్డర్ దగ్గరికి వెళ్ళో లేకపోతే ఎక్కడ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా వాళ్ళు రిటర్న్ గురించి ఏమాత్రం ఆలోచించారు. వాళ్ళు కేవలం కొనుక్కున్నామని చెప్పి ఒక మైండ్ సెట్లోనే కొనుక్కుంటారు. కానీ నా దగ్గరికి వస్తే రకరకాల క్వశ్చన్స్ అయితే వస్తాయి. నో మ్యాటర్ నేను ఎన్నిసార్లు సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇచ్చినా కూడా మళ్ళీ నా దగ్గరికి వస్తే మాత్రం జనాలకి చాలా డౌట్లు వస్తాయి. అప్పట్లో సక్సెస్ ఇచ్చాడు, ఇప్పుడు సక్సెస్ ఇస్తాడో ఇవ్వడో, అప్పట్లో ఏదో అయిపోయింది ఇప్పుడు అవుతుందో లేదో, ఇవన్నీ వాళ్ళకి ఎప్పుడు ఉండే క్వశ్చన్సే. కానీ నేను ఈ ప్రీ లాంచ్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి దాని గురించి మరింత వివరాలు ఇవ్వబోతా ఉన్నాను. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో ప్రీ లాంచ్ ఫ్లాట్ అపార్ట్మెంట్ కాన్సెప్ట్స్ పేరుతో 1,00,000 కోట్ల మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉందని చెప్పి మనం డిఫరెంట్ న్యూస్ మీడియా ఆర్టికల్లో చూస్తూ ఉన్నాం. ఎటువంటి గ్యారంటీ లేకుండా మీరు ఇన్ని వేల కోట్లు 1,00,000 కోట్లు బిల్డర్ చేతిలో పెడతా ఉన్నారు కదా. బైబ్యాక్ స్కీమ్లో మీరు బిల్డర్ నుంచి ల్యాండ్ సెక్యూరిటీగా తీసుకుంటున్నారు. మీకు ఏంటి ప్రాబ్లం? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. ఈరోజు చాలామంది బిల్డర్స్ కోర్టు కేసెస్లో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ మీద కేసెస్ 5 years నుంచి రన్ అవుతూ ఉన్నాయి. ఈరోజు కూడా రూపాయి కూడా విత్డ్రాల్ చేసుకోలేకపోయారు. కానీ అదే ఈ ల్యాండ్ కాన్సెప్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అట్లీస్ట్ వీళ్ళకి ల్యాండ్ అని ఉంటుంది కదా, వీళ్ళ ల్యాండ్ డెవలప్మెంట్ చేసుకుని రీసేల్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా చేసుకోవచ్చు కదా. సెక్యూరిటీ ఉంటుంది, 100% సెక్యూరిటీ అనేది ఇక్కడ ఉంటుంది. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్. నేను అనేది సరిగ్గా అర్థం చేసుకోండి. ఇక్కడ మిమ్మల్ని వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను చెప్పట్లేదు, కానీ నేను చెప్పేది ఇక్కడ మార్కెట్లో ఇంతమంది ఇలాంటి పనికిమాల ప్రోడక్ట్లో లేకపోతే సెక్యూరిటీ లేని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సెక్యూరిటీ ఉన్న దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి క్వశ్చన్స్ ఎందుకు రైజ్ చేస్తూ ఉన్నారు. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్, ఇథేరియం లాంటివి చాలా ప్రోడక్ట్లో చాలామంది కొన్ని కోట్లు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి సంపాదించిన వాళ్ళు ఉన్నారు, పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. క్రిప్టో కరెన్సీ చెయ్యండి అని చెప్పేసి మీకు సెబీ చెప్పిందా? ఆర్బీఐ వాళ్ళు చెప్పారా? లేకపోతే నరేంద్ర మోడీ చెప్పాడా? ఎవరు చెప్పారు మీకు క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి? ఎటువంటి రెగ్యులేషన్స్ లేకపోయినా కూడా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఫ్రీలాన్స్ ఫ్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు, ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు, ప్రతి రిస్క్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. వాటితో కంపేర్ చేసుకుంటే ఇది సెక్యూర్డ్గా ఉందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఇదివరకు నేను చెప్తున్నట్టుగా అమరావతి కేసు కానీ లేకపోతే ఇంకొక ఏరియాలో కానీ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత 5 years కూడా ఎటువంటి రిటర్న్ రాకుండా ఉన్నారు. మీరు ఎవరిని వెళ్ళి అడుగుతారు మాకు రిటర్న్ రాలేదు అని చెప్పేసి, ఎవరి మీద మీరు వెళ్ళి కేసు ఫైల్ చేస్తారు. సో ఇక్కడ బిజినెస్ కాన్సెప్ట్ కాబట్టి మీకు రిటర్న్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని కన్సిడరేషన్ చేయండి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను తప్ప ఇదే అల్టిమేట్ ప్రోడక్ట్ అని నేను చెప్పట్లేదు. మీకు హెచ్ఎండిఏ ప్లాట్ కావాలా, డిటిసిపి ప్లాట్ కావాలా, అగ్రి ల్యాండ్ కావాలా, మీరు కొనుక్కోండి. అదే విషయం నాకు అడిగితే నేను కూడా చెప్తాను. కానీ నేను హెచ్ఎండిఏ ప్లాట్ చెప్తే, నేను డిటిసిపిఏ ప్లాట్ చెప్తే అప్పుడు నాకు వచ్చే రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మార్కెట్ కన్నా మాకు 50% డిస్కౌంట్లో ఇవ్వలేవా? లేదా నేను కొంటున్నాను కదా నెక్స్ట్ 2-3 yearsలో ఈ హెచ్ఎండిఏ ప్లాట్ డబుల్ అవుతుందా అవదా అని క్వశ్చన్స్ మళ్ళీ నాకే చేస్తారు. ఇదే వ్యక్తి వేరే దగ్గర కొనుక్కున్నప్పుడు అన్నీ మూసుకొని కొనుక్కుంటాడు. మా దగ్గరకు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ డిస్కషన్ చేయాలన్నప్పుడు మరి ఇలాంటి టిపికల్ క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. ఈరోజు నేను రిపీటెడ్గా అడిగేది ఒకటే, వీళ్ళు ఇప్పుడు చాలా బిల్డర్స్ కానీ లేకపోతే చాలా ప్రాపర్టీస్లో నేను చూస్తూ ఉన్నాను కదా, 30 ఏడికి 35,000 రూపాయలు ఇచ్చి మరి కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళల్లో ఎంతమంది వెళ్ళి అడిగారు మేము 35,000 రూపాయలు పెడుతున్నాం కదా రేపు ఎంత అవుతుందని చెప్పేసి ఒక్కడైనా అడిగాడా? అడగడం. నేను 10,000 రూపాయలు చెప్పినా 15,000 రూపాయలు చెప్పినా కూడా దానికి 100 సార్లు క్వశ్చన్ చేస్తాడు. ఇది పెరుగుతుందా పెరగదా, పెరుగుతుందా పెరగదా. వాడు కొనేది లేదు, చేసేదే లేదు, క్వశ్చన్స్ మాత్రం చాలానే ఉంటాయి. మరోవైపు మార్కెట్లో 20,000 ఉందనుకోండి, నా దగ్గరికి వస్తే మీరు సంతోష్ గారు మీరు 10,000 రూపాయలకి ఏదైనా అరేంజ్ చేసేయండి. అక్కడ మార్కెట్లో 20,000 ఉంటే నేను ఎలా అరేంజ్ చేస్తాను? మీరు ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదా ఇలాంటి కాన్సెప్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీకు బెటర్ ప్రైస్ వస్తుంది తప్ప మార్కెట్లో 20,000 రూపాయలు స్క్వేర్ యార్డ్ ఉంటే నేను మీకు ఎలా 10,000 రూపాయలకి ఇవ్వగలను? నేను ఎదురుగా చెప్తున్నట్టుగా 99% ఇన్వెస్ట్ అడిగండి ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్, సిల్లీ పాయింట్స్ గురించి తప్ప ఎవరు కూడా సీరియస్గా వెల్త్ క్రియేట్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. సీరియస్గా క్వశ్చన్ చేస్తాము, ప్రొఫెషనల్గా ఆలోచిస్తామని చెప్పే ఆలోచన కూడా చాలామందికి లేదనమాట. అందుకోసం చెప్పేసి నేను రీసెంట్ టైమ్స్లో చాలామందికి చాలా ఓపెన్గా చెప్పేస్తా ఉన్నాను, మీరు ఇలాంటి డిబేట్స్, ఆర్గ్యుమెంట్స్, రీసేల్ లాంటి టాపిక్స్ కోసం నన్ను కాంటాక్ట్ అవ్వద్దు. వెల్త్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశం ఉంటేనే కాంటాక్ట్ అవ్వండి అని నేను ఓపెన్గా చెప్తా ఉంటాను. మళ్ళీ మనం మెయిన్ పాయింట్కి వస్తే, నేను ఫ్రీలాన్స్ ఫ్లాట్స్లో అయినా లేకపోతే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి చెప్పే ఫస్ట్ పాయింట్, మీకు మీరు రిస్క్ ప్రొఫైలింగ్ చేసుకోండి. మీ ఫైనాన్షియల్ రిస్క్ ప్రొఫైలింగ్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. రిస్క్ ప్రొఫైలింగ్ అనేది మీద నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను. ఈ రిస్క్ ప్రొఫైలింగ్ అనేది మన ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్
మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ రిటర్న్స్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. నేను దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే, ఒక 20 సంవత్సరాల వ్యక్తి, ఒక 80 సంవత్సరాల వ్యక్తికి ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అప్లై చేయలేము. 10 లక్షల రూపాయల క్యాపిటల్ ఉన్న వ్యక్తికి, 10 కోట్ల క్యాపిటల్ ఉన్న వ్యక్తికి ఒకే స్ట్రాటజీ అప్లై చేయలేము. వాళ్ళు ఎంతవరకు వెయిట్ చేస్తారో, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఇదివరకు ఎంత అసెట్స్ ఉన్నాయో దాన్ని మనం తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి వాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి సేఫెస్ట్ థింగ్, సెక్యూర్డ్ థింగ్గా రికమెండ్ చేయాలి. వాళ్ళకి కొద్దిగా డిలే అయినా పర్వాలేదు, వాళ్ళు వెయిట్ చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళకి కొంతవరకు బిజినెస్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ రికమెండ్ చేయాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఫ్రీలాన్స్ ఫ్లాట్స్లో రిస్క్ రావడానికి కారణం, ఇదివరకు చాలామంది ఫ్రీలాన్స్ అపార్ట్మెంట్స్ లేదా కమర్షియల్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. కానీ గత 4-5 సంవత్సరాలు రిటైల్ ఇన్వెస్టర్స్ వచ్చేసారు. అంటే వీళ్ళకి 2-3 సంవత్సరాల్లో ఇల్లు కావాలి. అంతకుముందు 5 years లేట్ అయినా కూడా వెయిట్ చేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు, తర్వాత ఆల్రెడీ అసెట్స్ ఉంటాయి. కానీ లాస్ట్ 4 yearsలో ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ వచ్చేసారు. అంటే వాళ్ళకి ఎటువంటి ఇల్లు లేదు, లేదా వాళ్ళ హార్డ్ ఎర్న్ మనీ అదే అయ్యి ఉంటుంది, దాన్ని తెచ్చి ఫ్రీలాన్స్ అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేసారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైతే డిలే అయిందో ఆటోమేటిక్గా వీళ్ళందరిలో ప్రాబ్లం లేదా ఫియర్ అనేది ఎక్కువైపోయి మొత్తం సిస్టమ్ అనేది కొలాప్స్ అయిపోయింది. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇల్లు లేకపోతే ఎగ్జిస్టింగ్ అసెట్స్ ఉన్న వాళ్ళు చాలా వరకు డిఫరెంట్ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు చాలా పీస్ఫుల్గా లేకపోతే కామ్గా ఉన్నారు. నేను చాలా కేసెస్ చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను. ఇప్పుడు కొన్ని కంపెనీస్ మీద ఇప్పుడు కేసెస్ అయ్యేవి, కొన్ని కంపెనీస్ మీద ఇప్పుడు మీకు విచారణ అనేది జరుగుతూ ఉంది. కానీ మీకు లైమ్ లైట్లోకి రానివి, కేసెస్ కానివి ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్ కంపెనీ మీద కేసెస్ ఫైల్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే, కేసు ఫైల్ చేస్తే ఫర్దర్గా డిలే అవుతుంది తప్ప ప్రాబ్లం అయితే సాల్వ్ కాదని చెప్పేసి వాళ్ళు కేసెస్ ఫైల్ చేయట్లేదు. నేను చెప్పే పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ అదే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయినప్పుడు అలాగా దాన్ని రిస్క్ టేకింగ్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు హెచ్ఎండి ప్లాట్ తీసుకోవాలి, తర్వాత ఫ్లాట్ తీసుకోవాలి, లేదంటే ఇంకేదో మంచి క్యాపిటల్ ఉంది తీసుకోవాలి, తర్వాత కమర్షియల్ ప్రాపర్టీ, తర్వాత ఫార్మ్ ల్యాండ్స్, అలాగే డిఫరెంట్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. దీన్ని మనం స్టాక్ మార్కెట్లో లేకపోతే ఇంకేదైనా బెటర్ వేలో అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనకి బ్లూ చిప్ కంపెనీస్ ఉంటాయి, మిడ్ క్యాప్ ఉంటుంది, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి. బ్లూ చిప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే వాలటిలిటీ వచ్చినా కూడా పెద్ద మీకు ఇంపాక్ట్ ఉండదు. కానీ స్మాల్ క్యాప్ స్టాక్స్లో చాలా హెవీగా ఇంపాక్ట్ ఉంటుంది. ఏజ్డ్ పర్సన్స్కో లేకపోతే కన్జర్వేటివ్ మైండ్ ఉన్న పర్సన్స్కి స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తను ఎప్పుడు కూడా భయంతో లేకపోతే వరీతో ఉంటాడనమాట. సో మరోవైపు ఎవరైతే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలరో వాళ్ళకి మళ్ళీ మనం బ్లూ చిప్ కంపెనీ రికమెండ్ చేస్తే వాళ్ళకి వచ్చిన రిటర్న్ అనేది తగ్గిపోతాను. సో ఇదంతా రిస్క్ ప్రొఫైలింగ్లో ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీకు ఎన్ని అసెట్స్ ఉన్నాయి, మీ ఇన్కమ్ ఫ్లో ఎలా ఉంది, ఇన్ కేస్ మీరు ఏదైనా కారణం వల్ల ప్రాజెక్ట్ డిలే అయ్యింది అనుకోండి, ఒక 1 year 2 year వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఫ్రీలాన్స్ ల్యాండ్స్లో లేకపోతే బైబ్యాక్ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి తప్ప, ఇదే మీ హార్డ్ కోర్ ఎర్న్ మనీ లేకపోతే ఇదే మీకు మెయిన్ అమౌంట్ 2 yearsలో మీకు ఇంకేదో కమిట్మెంట్ మీరు ఇంకెవరికో ఇచ్చేసారు అనుకోండి, పొరపాటున ఇలాంటి స్కీమ్లు 80% ఇన్వెస్ట్మెంట్ చెయ్యొద్దు అని నేనే చెప్తాను. ఎటువంటి కండిషన్స్ లేని సందర్భంలో పీస్ఫుల్గా మీరు ఉన్నప్పుడు ఇది సెకండరీయో లేకపోతే మీకు ఒక ఫైనల్ ఆప్షన్ కింద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్ప ఇదే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద మీరు ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది ఇన్వెస్టర్స్, బయ్యర్స్ డిఫరెంట్ ఫార్మాట్లో ఉన్న ల్యాండ్ కొనుక్కున్నారు. జీపీ, ఎల్ఆర్ఎస్, G1 అండ్ మీకు ఫ్రీలాన్స్ అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో నేను అందరికీ ఈ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను చెప్పట్లేదు. మీరు ఎవరైతే రిస్క్ టేకింగ్ చేస్తూ ఉన్నారో మీరు అలాంటి రిస్క్ ప్రోడక్ట్లు కాకుండా ఇలాంటి సేఫ్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు బెటర్ రిటర్న్ కావాలి, సేఫ్గా రిటర్న్ కావాలని కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి. జనరల్గా మీకు ల్యాండ్లో 2 ప్రధానమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి లీగల్ వెరిఫికేషన్స్ అంతా చూసుకోవడం, మెయింటైన్ చేయడం అనేది ఒక ప్రాబ్లం. రీసేల్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే దాన్ని మీరు పోస్ట్ చేయాలి, చాలామంది బయర్స్ వస్తారు, ఆ బయర్తో నెగోషియేషన్ జరుగుతూ ఉంటుంది, ఎన్నాదో పడుతుందో తెలియదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఓవర్కమ్ చేసేది ఎలాగా, ఇలాంటి బైబ్యాక్ స్కీమ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ల్యాండ్ మీరు కొనేటప్పుడు ఎటువంటి లీగల్ ప్రాబ్లం ఉండదు, మేనేజ్మెంట్ కోసం ఎటువంటి ప్రాబ్లం ఉండదు, రీసేల్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇలాంటి బెనిఫిట్స్ అనేది మీకు బైబ్యాక్ స్కీమ్లో దొరుకుతూ ఉంటుంది. మరోవైపు నేను ఇదివరకు రిపీటెడ్గా చెప్పేది పాయింట్ ఒకటే, ఫ్రీలాన్స్ అపార్ట్మెంట్స్ లేదా ఇతర స్కీముల పట్ల చాలామంది కొన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకున్నారు. వాటితో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెస్ట్ థింగ్ కదా. మీకు సెక్యూరిటీ ఉంటుంది, రిటర్న్ ఉంటుంది,
అన్నిటికి మించి ఒక ప్రాక్టికల్ సక్సెస్ఫుల్ ఫార్ములా కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడంలో ఎటువంటి భయం చెందవలసిన అవసరం లేదు. అయితే నేను ఇక్కడ కొసమెరుపుగా మళ్ళీ రిపీటెడ్గా చెప్పేది ఒకటే, ఇప్పుడు ఇదంతా మంచిదని నేను చెప్తా ఉంటే చాలామంది కొంతవరకు దీన్ని నమ్మరు, ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. అదొక గ్రూప్. ఇంకో గ్రూప్, కొత్తగా వచ్చిన గ్రూప్ ఏంటంటే, మేము నమ్ముతాం, నీ దగ్గర నమ్మం, మేము వేరే వాళ్ళ దగ్గర నమ్ముతాం, ఫార్ములాస్లో నమ్ముతాం, 1 ఇయర్లో 100% నమ్ముతాం అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. వేరే వాడి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారో నువ్వు ఓకే చెప్పు. మీరు వేరే వాడి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను ఎందుకు ఓకే ఎందుకు చెప్తాను? ఈరోజు ఉన్న కండిషన్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు, రేపు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, ఆ బిల్డర్ ఏం చేస్తాడో నాకు తెలియదు, అక్కడ ఏమో జరుగుతుందో తెలియదు. నేను ఎలా నీకు గ్యారంటీ ఇస్తాను? సువర్ణ భూమి లాంటి పెద్ద కంపెనీ కూడా ఈరోజు ప్రాబ్లంలోకి వెళ్ళిపోయింది. సో వేరే వాడి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను మీకు ఎలా చెప్తాను? ఇక్కడ నేను చెప్పేది అయితే మేము నమ్మం, లేదా మేము నమ్ముతాం కానీ ఈ కాన్సెప్ట్స్ని మేము వేరే వాళ్ళ దగ్గర అప్లై చేస్తాం, నీ దగ్గర అయితే మేము ఇన్వెస్ట్మెంట్ చేయం. ఈ ధోరణి అయితే చాలామంది దగ్గర వస్తూ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ అది నాకు పెద్ద సమస్య కానే కాదు. మీరు ఎక్కడ కావాలంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, కానీ మేము వేరే వాడి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, నువ్వు వచ్చి ఓకే చెప్పు, నువ్వు వచ్చి దానికి చేయని చెప్తే నేను చేయొచ్చాను. ఎందుకంటే నేను ఇదివరకు చాలా క్లియర్గా ఉంటాను. బిల్డర్ని నేను ట్రాక్ చేసే ఏరియాలో ఉన్నానా లేదా చూసుకుంటా. బిల్డర్ని నేను ట్రాక్ చేయట్లేదు అంటే నేను ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్ ఇవ్వలేను. ఎందుకంటే బిల్డర్లో కంపెనీలో ప్రాబ్లం ఏదైనా కనిపించింది అనుకోండి, ఫస్ట్ ఎగ్జిట్ కాల్ నా నుంచే మీకు వస్తుంది. అయితే దీంట్లో కూడా నాకు కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే చాలామంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఓకే చేసేస్తారు, ఎగ్జిట్ కాల్ ఇచ్చినప్పుడు లేదా మార్కెట్ సినారియో కానీ బిల్డర్ సినారియో కానీ నాకు నచ్చలేదనుకోండి, నేను ఎగ్జిట్ కాల్ ఇస్తే నువ్వు పక్క తప్పుకో, మేము చూసుకుంటాను అని చెప్తారు. ఇది ఎలా ఉంటుందంటే, ఇవి నేను చాలా చూశాను కాబట్టి నేను చెప్తా ఉంటాను. సో ఒక టైం అయిన తర్వాత వీళ్ళు మమ్మల్ని పక్క తప్పుకో అంటారు, వీళ్ళు బిల్డర్ ఒకటైపోయినట్టుగా మాట్లాడుకుంటారు. మళ్ళీ ప్రాబ్లం పెద్దదైతే సంతోష్ గారు మిమ్మల్ని నమ్మే మేము ఇన్వెస్ట్మెంట్ చేసామండి, మీరు మళ్ళీ రావాలి అని అంటారు. మరి ఆ రోజు ఎందుకు పక్క తప్పుకోమని చెప్పారు? సో ఇలాంటి చాలా రకాల సినారియోస్ కూడా నేను చూస్తాను. నేను చెప్పేది అదే రిపీటెడ్గా, ట్రస్ట్ అనేది లాస్ట్ వరకు ఉండాలి. చెప్పింది విన్నంత వరకు ఒకవైపు, చెప్పింది ఫాలో అయినంత వరకు ఈవెన్ ఫ్యూచర్లో కూడా అదే ట్రస్ట్ క్యారీ అవ్వాలి. ఇన్ఫర్మేషన్ కోసం కాంటాక్ట్ అవుతారు, లేకపోతే ఇంకేదో ఇష్యూ కోసం కాంటాక్ట్ అవుతారు, రేపు పొద్దున బిల్డర్ డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ కాంటాక్ట్ అవుతారు. కానీ ఓవరాల్గా 100% నమ్మడానికి మాత్రం చాలా 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 ప్రాబ్లమ్స్ అయితే చాలామందికి వస్తాయి. సో ఈ కారణాల వల్ల చాలామంది వెల్త్ క్రియేట్ చేయలేకపోతున్నారు తప్ప కాన్సెప్ట్ ప్రాబ్లం కాదు, నా ప్రాబ్లం కాదు, ఇంకే ప్రాబ్లం కాదు. మీరు ఒక వ్యక్తిని మీరు నమ్మారంటే 100% దాన్ని క్యారీ ఆన్ చేయండి. సో ఇది మన యొక్క ఫ్రీలాన్స్ ల్యాండ్ కాన్సెప్ట్స్ యొక్క ఫుల్ డీటెయిల్డ్ వీడియో. నేను చాలా ఓపెన్గా క్లియర్గా చెప్తాను, ఇది ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ కానే కాదు. మీరు ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మీరు చాలా తక్కువ అమౌంట్తో వస్తూ ఉన్నారు అంటే ఇది కరెక్ట్ కానే కాదు. మీకు ఆల్రెడీ 2-3 పెద్ద అసెట్స్ ఉన్నాయి, మీకు మనీ ఫ్లో బాగుంది, 2-3 ఇయర్స్ వెయిట్ చేయగలరు, అవసరమైతే ఇంకో 1 ఇయర్ కూడా వెయిట్ చేయగలరు అనే మైండ్ సెట్లో ఉండి మార్కెట్లో మీకు సేఫెస్ట్ రిటర్న్ కావాలనుకుంటే మీరు బైబ్యాక్ ల్యాండ్ స్కీమ్స్ కానీ ఫ్రీలాన్స్ ల్యాండ్ కాన్సెప్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు నేను ఈ వీడియో మొదట్లో 2 క్వశ్చన్స్ మీకు అడిగాను. పెద్ద బిల్డర్స్ మీకు ఫ్రీలాన్స్ ల్యాండ్ కాన్సెప్ట్లో అవకాశం ఇస్తాడా అంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇవ్వడు. ఏ బిల్డర్ కూడా మీకు ఫ్లాట్స్లో కావాలంటే ఫ్రీలాన్స్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇస్తాడేమో కానీ ల్యాండ్లో ఎప్పుడు కూడా ఏ బిల్డర్ కూడా ఇవ్వడు. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ప్రాఫిటబుల్ ప్రోడక్ట్ అనమాట. ఆ ప్రోడక్ట్ని ఏ బిల్డర్ కూడా మీకు ఇవ్వడు, దానికి నేనైతే గ్యారెంటీ ఉంటాను. సెకండ్ క్వశ్చన్స్ వచ్చేసి, నువ్వు బైబ్యాక్ ల్యాండ్ కాన్సెప్ట్ చెప్పావు, ఫ్రీలాన్స్ ల్యాండ్ కాన్సెప్ట్ చెప్పావు, నేను వెళ్ళి ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా, నువ్వెందుకు నాకు సపోర్ట్ చేయవు, నువ్వెందుకు నాకు మద్దతు తెలుపు అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఫామ్ ల్యాండ్ అనే కాన్సెప్ట్స్ ఎప్పుడైనా కూడా సేల్స్ అనేది ప్రాబ్లం ఉంటుంది, రీసేల్ అంత ఈజీగా జరగదు. హెచ్ఎండిఏ డిటీసీపీ మార్కెట్ కొద్దిగా పాజిటివ్గా ఉన్నా ఆటోమేటిక్గా సేల్స్ అనేది జరిగిపోతూ ఉంటాయి. రీసేల్ అనేది ఉన్న ప్రోడక్ట్ అనమాట. సో ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్లో బైబ్యాక్ చేయవలసిన అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డర్కి ఉండదండి. సో అలాంటప్పుడు ఆ బిల్డర్ మీ దగ్గర ఎందుకు బైబ్యాక్ చేస్తాడో నాకు చెప్పండి. ఇప్పటికీ చెప్పినట్టుగా సువర్ణ భూమి లాంటి కంపెనీ కూడా ఫామ్ ల్యాండ్ కేసెస్లో రిజిస్ట్రేషన్ చేయలేదు ఒక ప్రాబ్లం, బైబ్యాక్ చేయకపోవడం ఇంకొక ప్రాబ్లం ఫేస్ చేసిందనమాట. సో ఫామ్ ల్యాండ్లో బైబ్యాక్ అనేది ఏ బిల్డర్ కూడా చేయలేడు. మీకు హెచ్ఎండిఏ డిటీసీపీ అయితే ఓకే చేయొచ్చు,
అది కూడా కేస్ టు కేస్ డిఫరెంట్ కంపెనీస్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది, డిఫరెంట్ సినరీస్ ఉంటాయి. కానీ ఫామ్ ల్యాండ్స్లో అయితే 80% మీకు బైబ్యాక్ అనేది జరగదు. సో ఇది వీడియో. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ చేసింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరిన్ని కొత్త అప్డేట్స్ మీరు ముందుగానే తెలుసుకోగలరు. నేను మీ సత్య సంతోష్.